జూబ్లీహిల్స్ బైపోల్ కోసం గులాబీ పార్టీ అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. డివిజన్ వారీగా ఇన్ఛార్జీలు నియమించి గత ఓట్ బ్యాంక్ను కాపాడుకునే ఎత్తుగడ వేస్తుంది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గులాబీ దళంలో పోటీ గట్టిగానే ఉందట. మాగంటి ఫ్యామిలీలోనే ఇద్దరు టికెట్ ఆశిస్తుండగా మరో ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు రేసులో ఉన్నారట. మరి కారు వ్యూహం ఫలిస్తుందా? మైనారిటీ ఓట్ల కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తుంది? టికెట్ దక్కేదెవరికి? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్. సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో పావులు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం. మాగంటి ఫ్యామిలీలోనే టికెట్పై ఇద్దరు ఆశలు. మేము సైతం పోటీలో ఉన్నామంటూ మరికొందరి ప్రయత్నాలు. అధినేత ఎవరివైపు మొగ్గు చూపుతారు? మాగంటి ఫ్యామిలీకే టికెట్ ఇస్తే సింపతి వర్కౌట్ అవుతుందా? ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును కాపాడుకుంటారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిపక్ష బీఆర్ఎస్కు చావో రేవో అనే విధంగా మారింది. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించింది. మరోవైపు టికెట్ కోసం పార్టీలో పోటీ నెలకొనడంతో అన్ని అంశాలను బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలకే బై ఎలక్షన్స్లో టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోందట. ఇక్కడ ముస్లిం మైనారిటీల ఓట్లే కీలకంగా మారటంతో వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. మరో 5 నెలల్లో బైపోల్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా అప్పుడే అన్ని పార్టీలు సీరియస్గా దృష్టి సారించాయి. ఇందులో బీఆర్ఎస్కు జూబ్లీ బైపోల్ ఇంకాస్త ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని గ్రేటర్ ఓటర్లు ఇంకా తమ వైపే ఉన్నారనే మెసేజ్ని పంపడంతో పాటు 2 ఏళ్లలోనే అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే సమాచారాన్ని పంపాలని చూస్తోంది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఫలితాలతో బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. పైగా గతేడాది పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బై ఎలక్షన్స్లో గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానం బీఆర్ఎస్ అధిష్టానంలో ఉందట. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితిపై బీఆర్ఎస్ ఒక సర్వేను చేయించిందని సమాచారం. గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది. అయితే బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమైతే భవిష్యత్ అంధకారమవుతుందేమోనని బీఆర్ఎస్ భయపడుతోందట. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిసిందే. మరోవైపు టికెట్టు ఆశావాహులు మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనుభవం నేపథ్యంలో బీఆర్ఎస్ ముందే మేల్కొంది. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ని ప్రారంభించింది. గోపీనాథ్ సంతాప సభల పేరుతో బీఆర్ఎస్ నేతలు బస్తీ ప్రజల్ని కలుసుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ పరంగా ఇన్ఛార్జీలను నియమించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లున్నాయి. ఒక్కో డివిజన్కి ఒక్కో ఇన్ఛార్జిని నియమించారు. అదే సమయంలో పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్, మహమూద్ అలీ, నల్లమోతు భాస్కర్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్పై స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. నందినగర్ నివాసంలో వారం రోజుల పాటు ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో వరుస సమావేశాలు నిర్వహించారు. సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ చెప్పారట. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కేసీఆర్ నిర్ణయించారట. మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన సోదరుడు వజ్రనాథ్లు బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. ఇదే సమయంలో పీజీఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఇదే సమయంలో గోపీనాథ్ భార్య సునీత టికెట్ ఖరారైందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే తనకు టికెట్ ఇవ్వాలంటూ గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గోపీనాథ్ కుటుంబంలోనే టికెట్ కోసం పోటీ నెలకొంది. అయితే సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా అనే కోణంలో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ కాలేదు. దీంతో అభ్యర్థి విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారు 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లున్నాయి. దీంతో ఆ వర్గం ఓట్లపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముస్లిం నేతలతో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సమావేశం నిర్వహించారు. షాదీ ముబారక్ సహా కేసీఆర్ హయాంలో ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాలను ఆ వర్గం ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో మహమూద్ అలీ సహా ముస్లిం నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం పార్టీ బలంగా నిలబడింది. బీఆర్ఎస్కు లబ్ధి చేకూరేలా స్నేహపూర్వకంగా పోటీ చేసి పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు మజ్లిస్ కారణమైంది. మైనారిటీల ఓట్లు చీలడంతో కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్తో దోస్తీ చేస్తోంది. దీంతో బైపోల్స్లో బీఆర్ఎస్కు ముస్లిం ఓట్లు ఎలా రాబట్టాలనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ అధిష్టానం వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.